భయపడాలా నీకు? నేను చేసేటోని చేస్తారు ఇద్దరు కలిసి. మరి ఇప్పుడు డాడీకి చెప్తా, అవ్వకి చెప్తా, నాతో కూడా మాట్లాడకు నువ్వు, సరేనా? ఎవరితో మాట్లాడలే, నీతో మాట్లాడి, మీ ఎవరితో మాట్లాడి, ఎవరితో ఏం చెప్తావు? చెప్పుకోపోయి ఏం బెదిరిస్తున్నావా? గడపకైతే ముగ్గు పెట్టేసి ఇక్కడ అంత దేవునికైతే ఎంత రెడీ చేసేసి బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాను. బాత్రూమ్ స్టోరీ ఉంటుంది, ఒకటి చూసేసేయండి. హలో అందరికీ, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంత చాలా చాలా బాగున్నాను అనమాట. మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చెప్పింది. ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి అవ్వ అయితే అంతా ఊడ్చేస్తుంది అనమాట. ఈరోజు నా డ్యూటీ అవ్వ తీసుకుంది. ఇంకా నేను ఊడుస్తానేమో అని చెప్తే సర్లే అని చెప్పేసి అనమాట. పిల్లల కోసం అయితే వాటర్ అయితే హీట్ పెడుతున్నాను. ముగ్గు అయితే వేసిస్తూ ఉంది. బట్టలు అయితే చాలా పడినాయి. సో అందుకోసమే ఫస్ట్ అయితే బట్టలన్నీ అయితే నానబెట్టేస్తున్నాను. ఆల్రెడీ టబ్బులో వేసేసామండి, అందుకోసమే వాటర్ ఇలా పడుతున్నాను. లేకపోతే ముందే వాటర్ పట్టేసి సర్ఫ్ వేసి నానబెడతాను. ఇంకా ఇప్పుడు అట్లా వేసినాం కాబట్టి ఇంక ఇక్కడ నేనైతే ఇట్లా సర్పు ఇక్కడ వేసేసి అన్నీ దేవేస్తున్నాను అనమాట పక్కనకి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఈరోజు వచ్చేసి మా పిల్లల కోసం ఇక్కడ మ్యాగీ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి మ్యాగీ ఆటా అనమాట. అంటే ఇది పెడితే మనకి ఎక్కువ పిల్లలకి మ్యాగీ పెట్టకూడదు అంటారు కదా, ఇది అయితే ఏం కాదనమాట, ఎందుకంటే ఆటా కాబట్టి. హ్యాపీ న్యూ ఇయర్ అయినా ఏ వేర్ అయినా ఏం మారదనమాట మన లైఫ్. జస్ట్ ఇట్లానే కిచెన్లోనే ఉండిపోతుంది. ఇవి పిల్లలు ఇద్దరికి కాబట్టి ఒక అన్నీ నూసి ఏం చేస్తారు మా పిల్లలు అయితే వీటిని చూడొస్తారు అక్కడ. చాలా అసలుకి ఏమి యూస్ కాకుండా చేసేసినారు. ఇది 150 అంటే ఒకటి ప్యాకెట్. ఇందులో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 6 ఉన్నాయి ఇవి. చూస్తాను. నేను ప్రజెంట్ అయితే 2 తీసి పెట్టినాను. వీటికి సరిపోతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే 3 వేసావు కదా. ఇది పెద్దది, ఇవైతే లోపల పెట్టేస్తా. ఇలాగే ఇంకా రబ్బర్ పెట్టేస్తాను అనమాట. ముక్కుపై వేసాకల్లా ఇంకా బట్టలన్నీ నానపెట్టేసాను కదా. అక్కడైతే అందరికీ 2 సార్లు హాయ్ చెప్పేశాను, ఏమనుకోకండి. ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ ఇంకా నానబెట్టిన తర్వాత వేడి వాటర్ అయితే హీట్ అయినాయి. వాటర్ అయితే పెట్టేస్తా అని చెప్పా కదా. పిల్లలిద్దరికి స్నానం అయితే చేపించేసానండి. చేపించిన తర్వాత అవైతే హనీకి అయితే జుట్లు అయితే వేసేస్తూ ఉంది. ఇక్కడ మ్యాగీ అయితే గిన్న ఇంకా ఎస్తరు వస్తుందని చెప్పి వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే నేనే టిఫిన్ చేసేదాన్ని. ఈరోజు టిఫిన్ లేదు కాబట్టి ఇంకా పిల్లలకైతే స్నానం చేపించేసి ఇది 2 minutes అయిపోతుంది కదా. ఇది వచ్చేసి ఈపీ మ్యాగీ అనమాట. అంటే ఇవి గోధుమ పిండితో చేస్తారు. చాలా చాలా బాగుంటాయి. బట్ మ్యాగీ అంత టేస్ట్ లేకపోయినా పిల్లలు తినాలనుకున్నప్పుడు ఇలా చేసి పెడితే తింటారనమాట, కమ్మగానే ఉంటుంది. సో అప్పుడప్పుడు కూడా ఇలాంటివి చేసి పెట్టాలి కదా, డైలీ ఇడ్లీ దోశలు కాకపోతే. ఇంకా అది అయితే వేసేసానండి. వేసేసిన తర్వాత ఇంకా మసాలా అయితే వేసేసాను. ఇందులో 6 వచ్చాయి, నేనైతే ఇవి 3 వేసానండి, చిన్నటివి. అంటే మీడియం సైజ్ పిల్లలు ఇద్దరికి తింటారని చెప్పేసి వేసింటే ప్లేట్లో పెట్టి ఇచ్చేసాను. స్నాక్స్ బాక్స్ కోసం వచ్చేసి ఇక్కడైతే నేనైతే పోమోగ్రానైట్ అయితే వదిలిస్తున్నాను అనమాట. అదే అండి దానిమ్మ గింజలు అయితే ఇంకా వదిలేసి బాక్స్లో అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నాను పిల్లల కోసము. స్కూల్కి అయితే ఇడిచి వచ్చేస్తున్నానండి. ఎందుకో మా చిన్న పాప ఫుల్గా ఏడుస్తూ ఉంది. అంటే ఈరోజు స్కూల్కి నేనే వెళ్ళడానికి వెళ్ళాను అనమాట. అసలు వదలలేదు. సో ఇంకా అది ఇది చెప్పేసి నమ్మించి వదిలిపెట్టి వచ్చాను. మంచిగానే ఉందంట. ఒకసారి ఫోన్ చేసి అడిగితే పర్లేదు మేడం బాగానే ఉంది, ఏడ్చట్లేదు అని చెప్పారనమాట. సో ఇక్కడైతే ఇంకా నేను వచ్చిన తర్వాత కర్రీ అయితే చేసేస్తున్నాను. ఈరోజు శుక్రవారం కదా, పూజ చేసేసుకోవాలి. ఇంట్లో పని ఎక్కడిదక్కడే ఉంది. సో ఇంకా నేను బండ్లు కడగాలి, చాలా వర్క్ ఉంది. ఫస్ట్ అయితే కర్రీ చేసేద్దామని చెప్పి చేసేస్తున్నాను. ఇది వచ్చేసి క్యాప్సికమ్ కూర. ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు, క్యాప్సికమ్, టమోటో వేసి మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసి మగ్గ పెట్టేసి ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా బుడ్డల పొడి అయితే ఉండింది అండి మొన్న చేసుకుంది, అది వేసేసాను. లేకపోతే బుడ్డలు ఉంటే కూడా అది మిక్సీ మనం ఫ్రై చేసి మిక్సీకి అయితే పట్టించుకోవచ్చు అనమాట. సో ఇంకా కర్రీ అయితే అయిపోయిన తర్వాత పాలైతే పెట్టేస్తానండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 10:30 ఆ టైం అయితే అవుతుందన్నమాట మార్నింగ్. సో పాలు
పెట్టేసుకొని ఇక్కడ కాఫీ అయితే తాగుతున్నాను. కర్రీ చూసేసారా ఎంత ఎమ్మీగా వచ్చేసిందో. ఈరోజు పూజ చేయాలని చెప్పా కదా, ఇంకా బండాలు కడగాలి, బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్కి చుట్టూ చాలా పని ఉంది. అంటే అంతకన్నా ముందు మెయిన్గా ఇంపార్టెంట్ కావాల్సింది క్యారియర్ కాబట్టి పప్పుకైతే పెట్టేసినాను అనమాట. ఇక్కడ ఈరోజు వచ్చేసి పచ్చిమిర్చి పప్పు చేసేసుకుందామని చెప్పేసి ఇంకా బ్యాల్ అయితే కడిగేసి ఇంక టమోటోస్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇక్కడ మనం దోసకాయ ఒకటి వేసుకుందాం బాగుంటాయని చెప్పేసి వేసాను. చాలా 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 బాగా వచ్చింది. ఇంత లోపల ఇంక అన్నం అయితే ఎసురు వచ్చింటే అన్నం అయితే బియ్యం అయితే వేసేసాను అనమాట. ఇంకా బియ్యం వేసేసిన తర్వాత పప్పుకైతే ఇంకా బియ్యం అయితే వేసేసా కదా, బియ్యం వేసిన తర్వాత ఇందులోకి ఇంకా నేను సాల్ట్ అయితే వేసేసానండి అన్నంలోకి. అన్నం ఉడుకుతా ఉంది. ఇప్పుడైతే ఇక పసుపు అయితే వేసేసి ఇంకా విజిల్ అయితే పెట్టేసానండి. పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసేసి కొన్ని వాటర్ అయితే తగినన్ని వాటర్ వేసేసి విజిల్ పెట్టేశాను. పప్పుకి రైస్ కూడా ఉడికిపోయిందనమాట. సో ఉంచేసాను. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి అయితే అన్నీ వేసేసాను. తర్వాత వాష్రూమ్ అండి, ఇది వాష్రూమ్ గురించి చెప్పాలి మీకు. ఇవి డోర్స్ అయితే నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడే పెట్టించాడనమాట మా మామనే, ఓనర్కి అడిగేసి. సో ఒక 8,000 8,500 పడింది. అప్పట్లక్క ఇది జంగు అవి పట్టకూడదు అని చెప్పేసి, తుప్పు పడతాయి కదా వాకిల్లో పట్టకూడదు అని చెప్పేసి ఇవన్నీ ప్లాస్టిక్ అనమాట. అండ్ అర్బన్ కంపెనీ వాళ్ళని పిలిపించి వాష్రూమ్ మొత్తం క్లీన్ చేయించాడు. 500 ఏమో అయిందంట. సో చూసేసారు అందుకోసం ఇంత నీట్గా ఉందో. ఇప్పుడైతే వాష్రూమ్ అంతా కడిగేశాను. మీకు అప్పుడెప్పుడో చెప్పినట్టు గుర్తు, అందుకోసం మీకు చూపించాను. 2 డోర్స్ పెట్టించేసాడనమాట. సో ఇంకా వాష్రూమ్ కూడా చాలా నీట్గానే ఉంది ఇప్పుడు. సో మేము అడిగి చేయించుకున్నాం కదా. ఇక్కడైతే కింద పప్పు అయితే రామేసింది. ఇక్కడ టైం అయిపోతుంది. ఇప్పుడే అసలు టైమే లేదనమాట. ఆల్మోస్ట్ 11 అయిపోయింది టైం. ఇంకా బండలు తుడ్చాలి, ఇంకా వాష్రూమ్ క్లీన్ చేసా కదా, స్నానం చేయాలి, పూజ చేయాలండి ఎస్పెషలీగా. సో మార్నింగ్ టిఫిన్ కూడా ఎవరు తినలేదండి. ఇంకా పిల్లలకి చేసిందే, మేము కూడా తినలేదనమాట. సో చపాతీలు అయితే కాలుస్తూ ఉంది. అంత లోపల స్నానం అయితే చేసి వచ్చేసాను. ఇవన్నీ కడుక్కున్నాను అనమాట. ఇవైతే ఏం చూపించలేదండి మీకు కడిగినవి అంతా, ఎందుకంటే ఇప్పుడే టైం అయిపోయింది. 11:45 12 అవుతూ ఉండే. అంత లోపల ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కడుక్కున్నాను అనమాట. దేవుడికి కూడా అంతా రెడీ చేసేసి ఇక్కడ గడపకు వచ్చి ముగ్గు అయితే పెడుతున్నానండి. ఇప్పుడే టైం అయితే 12:15 12:20 అవుతుంది. ఇంకా క్యారెట్ ఇచ్చిరాలి, టిఫిన్ కూడా చేయలేదు. క్యారెట్ ఇచ్చేసిన తర్వాత చిన్న పాపని పిలుచుకొచ్చిన తర్వాత చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 1 అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు టిఫిన్ చేసేస్తున్నాను. ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత బట్టలు అయితే వేసింటి కదా, అవన్నీ అయితే పైన వేసేకి వచ్చాను. ఇక్కడైతే బట్టలన్నీ అయితే వేసేస్తున్నాను అనమాట. చూసేసారా ఇంకా ఇన్ని బట్టలు ఉన్నాయి. నమ్మకపై విసకలం ఏం చేసావే నీ అవరం. ఇంకా బట్టలన్నీ అయిపోయినాయి అనమాట. బట్టలన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత ఇంకా హనీని అయితే పిలుచుకొని వచ్చేసానండి. ఇంకా అప్పుడు తినిందే, ఇంకా తినలేదు. ఇంకా తినిందా లేదు తిన్నాను కదా, అవ్వ కూడా ఇంకా అప్పుడు తినిందే. ఇక్కడైతే ఇంకా అంట్లు చూసేసారా అవన్నీ అయితే కడిగేసేయాలి. అండ్ దాంతోపాటు ఇవాళ ఇడ్లీ పిండి మిక్సీకి వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే పిల్లలకి అన్నం అయితే పెట్టేసాను అనమాట కుక్కర్లోన. ఈవినింగ్ అయితే పిల్లలకి పాలు ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇడ్లీ పిండి మిక్సీ పట్టేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే అన్నం అయితే అయిపోయిందండి. కుక్కర్లో ఆల్రెడీ పెట్టేశాను. ఎందుకంటే ఇంక మా చిన్నోడు పడుకుంటాడు, మా పాప వాళ్ళు పడుకుంటారు అని చెప్పేసి. ఇక్కడైతే ఈవినింగ్ అయితే పిల్లలకి అయితే పాలు ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే ఇడ్లీ పిండి అయితే మిక్సీ పట్టేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఉద్దిపాయలు అయితే నానేసుకున్నాను కదా, ఇవైతే ఫస్ట్ మిక్సీకి పట్టేస్తాను. అరే ఎందుకు ఏడుస్తున్నారా స్వామి? ఎందుకు ఏడుస్తున్నారమ్మా? దానికి టిక్క ఇట్లా మోకోండు అని. పిల్లలు అయితే ఒక్క దగ్గర ఉండరు. మా చిన్న పాప చూసేసేయండి నాతో ఎలా గొడవ పడుతుందో చూపించేస్తాను. ఇక్కడైతే ఫస్ట్ ఇడ్లీ పిండి అయితే ఒక 4 సార్లు అయితే కడుక్కోవాలి. అలాగైతే తెల్లగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. ఇక్కడ వచ్చేసి ఇంక దాని తర్వాత ఇంక ఇక్కడ మిక్సీకి అయితే పట్టేస్తున్నానండి. ఇంకా ఈ పిండి మొత్తం వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇదైతే మిక్సీ అయిపోయింది కదా, ఇదైతే ఇందులోకి వేసేసుకుంటున్నాను అనమాట. ప్రతీక్షణం గెలిచింది ప్రతీక్షణం. ఇప్పుడు ఇవైతే అటుకులు అయితే వేసుకుంటున్నాను అనమాట.
ఓ మై బ్రదరు చెబుతా వినరు, వన్ సైడ్ లవేరా ఎంతో బెటరు, నా సలహాలు వింటే ఒకరు. అమ్మాయి మనసుని నువ్వు చెయ్యాలని రిమ్ముగా నచ్చులే. అసలు ఒక్క దగ్గర ఉండారనమాట. గొడవ పడింది ఆ చైర్కి అండ్ ఆ దుప్పట వేసుకొని ఒక హౌస్లో కట్టుకుంటారు. దానికి గొడవ పడేది, రిమోట్కి గొడవ పడేది. ఇప్పుడు చూడండి మా చిన్న పాప ఎలా గొడవ పడుతుందో. ఇంకా మా హనీ వచ్చేసి రిమోట్ కింద పడేసింది, అది పోయిందనమాట. యాక్చువల్లీ మొత్తానికి పోయింది అది. సో నేను అందుకోసమే తిట్టినందుకు ఇది వచ్చేసి నేను కట్టి తీసుకొని పోయి బెదిరించాను అనమాట. ఇలా చేస్తున్నారు మీరు, అసలు ఒక నిమిషం కూడా ఉండట్లేదు ఇంట్లో, అది ఇది అని చెప్తే తను వచ్చి చూసేసారు నాతో ఎలా గొడవ పడుతుందో మా చిన్న పాప. ఒకసారి చూసేసేయండి, ఎవరితో మాట్లాడకు అంటుంది. అసలుకి చాలా అల్లరనమాట ఈ అమ్మాయి. ఎతిగిన ఒక్క కాడు ఉండదండి ఇంకా. అసలుకి చాలా విసుగు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి, అలా చేస్తూ ఉంటుంది. చెప్పుకో, మాట్లాడలేకపోయే మాట్లాడుకో, నాతో కూడా మాట్లాడకు నువ్వు, సరేనా? ఎవరితో మాట్లాడలే, నీతో మాట్లాడి ఎవరితో మాట్లాడిపో. గింతుగా అంత బెదిరిస్తావు కదా. ఏంటి చెప్పుకో, మీ డాడీ చెప్పుకో, ఎవరికని చెప్పు. కానిపో, కానిలే. ఏంటి ఏంటి సరే. ఏం చెప్తా? చెప్పుకో పోయి. ఏం బెదిరిస్తున్నావా? భయపడాలా నీకు? నేను చేసేటోని చేస్తారు ఇద్దరు కలిసి. మరి ఇప్పుడు డాడీకి చెప్తా, అవ్వకి చెప్తా, మాట్లాడకు అని చేస్తావు. చెప్పుకోపో, ఏం భయపడేదే లేదు. పో, చెప్తావా? నేర్చుకో. చేసేటన్నీ చేస్తుంది, మళ్ళీ వచ్చి బెదిరిస్తుంది. ఇంకా నేను సరేలే చేసుకోపో అని చెప్తున్నానికి ఏడ్చేస్తుంది అనమాట. ఇంకా పిల్లలు అందాక అంతే కదా. ఇక్కడ చూసేసారా అంట్లయితే ఎన్ని ఉన్నాయో, ఎవరు రొట్టె చేసేస్తుంది. నేను అంట్లు కూడా కడగలేదండి ఈరోజు. సో ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా మధ్యాహ్నం పప్పు ఉండే, రొట్టె ఒకటే చేసేసుకొని పిల్లలకైతే వేడి అన్నం అయితే పెట్టేసుకొని తినేసి పడుకున్నాం అనమాట. ఇది అండి వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటాను మరి.